హలో ఎవ్రీవన్, నా పేరు ప్రసాద్. ఈ ఛానల్లో మీకు క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఎర్నింగ్ యాప్స్ కానీ ఎయిర్ డ్రాప్స్ కానీ వచ్చినప్పుడు వాటి గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి. కొత్తగా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. సో దీంట్లో మనకి అప్డేట్స్ వచ్చినా కొత్త ఎయిర్ డ్రాప్స్ వచ్చినా దీంట్లో పోస్ట్ చేస్తుంటాను. ఇక్కడి నుంచి వాటి ముందుగా మీరు తెలుసుకొని ట్రై అయితే చేయొచ్చు. సో డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుంది. ఈ వీడియోలో మీకు లాట్ టోకెన్ ఎక్స్చేంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సేమ్ మనకి ఇది వాజర్క్స్ యాప్ ఎలా ఉందో ఇది కూడా అలాంటిదే. దీంట్లో మీరు క్రిప్టో కరెన్సీని బై చేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు, అంతేకాకుండా ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకి ఎయిర్ డ్రాప్స్ అనేది ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ తెలుసు ఎయిర్ డ్రాప్స్ అనేవి ఎలా ట్రై చేయాలనేది. సో ఎయిర్ డ్రాప్స్ని డైరెక్ట్గా మనకి ఈ యాప్లోనే అఫీషియల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులోంచి మీరు డైరెక్ట్గా ట్రై చేసినందుకు వాళ్ళు ఇచ్చే బోనస్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ మీకు ఈ యొక్క లాట్ టోకెన్లోనే క్రెడిట్ అవుతుంది. ఇక్కడ నుంచి వాటిని మీరు సేల్ కానీ లేదంటే విత్డ్రా కానీ చేసుకోవచ్చు. చాలామందికి పేమెంట్స్ అయితే వచ్చాయి. సో మిస్ చేసుకోవద్దు, ఖచ్చితంగా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఎక్స్చేంజర్ కాబట్టి ఖచ్చితంగా కేవైసీ కూడా కంప్లీట్ చేయాలి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను జాయిన్ అయినప్పుడు ఇవన్నీ కూడా ఎయిర్ డ్రాప్సే. ఇవి ఎవరైతే ట్రై చేశారో వాళ్ళంతా కూడా ఆల్రెడీ పేమెంట్స్ కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండివర్ చూడండి. సో ముందుగా డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాని మీద క్లిక్ చేసుకోండి. ప్లే స్టోర్లో యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు యాప్ ఓపెన్ అవుతుంది. పైన లాగిన్ ఆర్ క్రియేట్ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. లేదు కింద మీకు ఎర్న్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళినా మీకు లాగిన్ ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ దాని మీద క్లిక్ చేసుకుంటే సో మీకు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఈమెయిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. పాస్వర్డ్ కూడా మనకి అప్పర్ కేస్ ఉండాలి, లోయర్ కేస్ ఉండాలి లెటర్స్లో, అండ్ నెంబర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. అలా ఒక కాంబినేషన్లో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. రిఫరల్ కోడ్ అయితే ఖచ్చితంగా అప్లై చేయాలి. సో మీకు బోనస్ కూడా యాడ్ అవ్వచ్చు. సో రిఫరల్ కోడ్ అప్లై ఈ విధంగా అయితే ఓకే, లేదు అంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేయండి. సైన్ అప్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఒక ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఒక పిన్ అయితే సెట్ చేసుకోవాలి. ఈ పిన్ మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా అడుగుతుంది. ఒక పిన్ అయితే పెట్టుకోండి, పాస్వర్డ్ అనేది పెట్టుకున్న తర్వాత మీకు ఫింగర్ ప్రింట్ ఉంటే అది కూడా అడుగుతుంది, ఇచ్చేయండి. సో తర్వాత మీకు ఈ యొక్క సెటప్ అయితే అయిపోతుంది, సైన్ అప్ ప్రాసెస్ అని. తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకోండి, యాప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. మీరు ఏ ఎక్స్చేంజర్ అయినా సరే క్రిప్టో కరెన్సీ సంబంధించింది కేవైసీ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, అదైతే మర్చిపోవద్దు. సో ఇప్పుడు కేవైసీ చేయడం కోసం సో ఇక్కడ హోమ్ పేజ్ పైన మీకు ప్రొఫైల్ ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు యూజర్ నేమ్ ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ ఇచ్చారు, వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ ఫోన్ నెంబర్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సో అక్కడ మీ యొక్క నెంబర్ అడుగుతుంది. తర్వాత సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి, ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి. తర్వాత మీకు బేసిక్ అయిపోయింది. ఇప్పుడు వెరిఫికేషన్ స్టాటస్లో టైర్ 2 ఉంది. సో ఇప్పుడు కంప్లీట్ చేస్తారు కదా మీరు మొబైల్ నెంబర్ కింద. సో ఇప్పుడు దీన్ని మీరు కంప్లీట్ చేయాలి. సో ఇది టైర్ 2 అని, అప్లై టైర్ 2 అని, ఇదే మెయిన్. ఇదైతే మీరు డైరెక్ట్గా యాప్ అయితే వెరిఫై అయిపోతుంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అప్లై టు టైర్ 2 ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. వన్స్ క్లిక్ చేస్తే మీకు దీంట్లో మీరు వెరిఫికేషన్ చేయాల్సిన ప్రాసెస్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీకు చేయాల్సింది 3 స్టెప్స్ ఉన్నాయి. సో ముందుగా పర్సనల్ ఇన్ఫో ఇవ్వాలంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఇచ్చుకోండి. తర్వాత జెండర్, సిటిజన్షిప్ ఇండియా పెట్టుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో ఇవన్నీ కూడా మీరు ఏదైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారో కేవైసీకి ఇప్పుడు అవి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు పాన్ కార్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దాని మీద ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ అంటే సో మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వండి. సో తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత సెల్ఫీ అడుగుతుంది. ఈ సెల్ఫీ కూడా మీకు ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేస్తారు ఎలా తీయాలనేది. సో మీ సెల్ఫీయే, అది కూడా ఒక పేపర్ మీద లాట్ టోకెన్ మీరు ఏ రోజైతే యాప్లో మీరు కేవైసీ సబ్మిట్ చేస్తున్నారో ఆ రోజు డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది మీకు చూపిస్తాను నేనైతే ఎలా చేస్తాను అనేది. సో ఈ విధంగా మీరు ఒక ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు చూసుకున్నట్టయితే లాట్ టోకెన్ నేనైతే 26 మార్చ్ 2021 నేనైతే అప్లై చేస్తాను కేవైసీకి, కాబట్టి ఆ రోజు డేట్ అయితే మెన్షన్ చేస్తాను లాట్ టోకెన్. సో మీరు దయచేసి మీరు సెల్ఫీ కెమెరాతో ఫోటో తీసుకోవద్దు. అలా తీసుకుంటే మీకు ఈ యొక్క లెటర్స్ అనేవి రివర్స్లో చూపిస్తాయి మీకు ఫోటో తీసినప్పుడు, కాబట్టి బ్యాక్ కెమెరాతో మాత్రమే ఫోటో తీసుకోండి. సో ఎటువంటి బ్లర్ లేకుండా, సో స్పెట్స్ పెట్టుకోకండి, క్యాప్ పెట్టుకోవద్దు. సో నేను ఎలాగైతే తీసుకున్నానో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో అలాగే ఒక ఫోటో తీసుకొని మీరైతే కేవైసీ సబ్మిట్ చేయాలి. సో చూసుకున్నారు కదా, లాట్ టోకెన్ 26 మీరు ఏ రోజు అయితే అప్లోడ్ చేస్తారో మీ యొక్క కేవైసీ డీటెయిల్స్ ఆ రోజు డేట్ అయితే వేయాల్సి ఉంటుంది ఈ విధంగా. సో ఈ విధంగా క్లారిటీగా ఒక ఫోటో అయితే తీసుకొని సబ్మిట్ చేయండి. సో వన్స్ మీరు ఆ విధంగా ఫోటో తీసుకొని సో ఇక్కడ మీకు కింద ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా క్లిక్ ఆర్ డ్రాగ్ ఇమేజ్ టు అప్లోడ్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు పర్మిషన్స్ అడుగుతుంది. మీ యొక్క ఏదైతే ఫోటో తీసుకున్నారో దాన్ని అయితే అప్లోడ్ చేయండి. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత కింద మీకు ఐడెంటిటీ కార్డ్ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. సో ఐడెంటిటీ డాక్యుమెంట్ అని, సో ఇక్కడ మీరు డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డ్ కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా
సో దాని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో అక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. సో తర్వాత ఇక్కడ మీకు ఇష్యూ డేట్ ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉంది. సో ఇవైతే మీరు ఏం చేస్తారని ఇన్ కేసు మీ యొక్క డాక్యుమెంట్ మీద ఉండకపోతే, సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 2019 నుంచి 2022 వరకు కానీ 23 వరకు కానీ ఆ విధంగా మీరు ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేయండి. పర్ఫెక్ట్గా ఉండాలని లేదు. సో ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి ఒక 2 ఇయర్స్ ముందుకు పెట్టుకొని సరిపోతుంది. సో ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క ఫొటోస్ అప్లోడ్ చేయాల్సింది, మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి. సో ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఐడెంటిటీ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఫొటోస్ అప్లోడ్ చేసి సరిపోతుందంటే మీ యొక్క పాన్ కార్డ్ కానీ లేదు అంటే ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఫ్రంట్ మరి బ్యాక్ అడిగితే కనుక సో అక్కడ ఫోటో తీసి అప్లోడ్ చేసేయండి. సో తర్వాత అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా యువర్ అప్లికేషన్ బీయింగ్ వెరిఫైడ్ ఆప్షన్ వస్తుంది. సో తర్వాత మీ యొక్క ఈమెయిల్కి ఒక మెయిల్ కూడా వస్తుంది కన్ఫర్మేషన్ కోసం. వెయిట్ చేయండి. ఇక్కడితో మీ యొక్క ఏదైతే సబ్మిట్ చేయాలో కేవైసీ కోసం అదైతే కంప్లీట్ అయిపోతుంది. సో మీరైతే అది కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ సబ్మిట్ చేసి నేను 26th సబ్మిట్ చేశాను. ఇప్పుడు మనకి April 2 ఇది. సో ఇంకా నాకైతే వెరిఫికేషన్ అవ్వలేదు, ఎందుకంటే చాలా ఎక్కువ వాళ్ళకైతే రెస్పాన్సెస్ వచ్చాయి కేవైసీ కోసం. సో కాబట్టి వెయిట్ చేయండి. మీరు సబ్మిట్ చేసిన 10 days పట్టవచ్చు, లేదా 2 weeks పట్టవచ్చు, కానీ కేవైసీ ఖచ్చితంగా అవుతుంది. ఈలోగా మీరు ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకుంటే అప్పటిలోగా కేవైసీ వెరిఫికేషన్ అయిపోతుంది. సో ఈలోగా మనం ఎయిర్ డ్రాప్స్ వస్తున్నాయి కదా, వాటిని కూడా ట్రై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.